హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్‌లైటన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో మనం విద్యా హక్కు చట్టం 2009కి సంబంధించినటువంటి బిట్ బ్యాంక్ క్వెషన్ చూద్దాం. అంటే ఓన్లీ క్వెషన్ టు ఆన్సర్స్ ఓకేనా? క్విక్ రివిజన్ కింద యూజ్ చేసుకోండి. ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు చూసి తర్వాత విద్యా హక్కు చట్టం 2009 అంటే ఆర్‌టి 2009 చదవండి. అందులో ఉన్న అధ్యాయాలు, ఆర్టికల్స్ ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వస్తున్నాయి, ఏ ఆర్టికల్ ఇంపార్టెంట్ చూసుకొని కీవర్డ్స్ పెట్టుకొని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సార్వజనీన విద్య గురించి హంటర్ కమిషన్‌కు తొలిసారి ప్రతిపాదించినది ఎవరు? దాదాబాయి నౌరోజీ. బేసిక్ విద్యా విధానాన్ని ప్రతిపాదించింది గాంధీజీ. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! 1937 దీనిని వార్ధా ప్రణాళిక అని గూడా అంటారు. నయీ తలీం అని గూడా అంటారు. అభ్యసన సమయంలో సంపాదించడంను ప్రతిపాదించినది గాంధీజీ. అంటే ఈ బేసిక్ విద్యా విధానంలో వృత్తి విద్యా విధానానికి ప్రాధాన్యత ఇచ్చిందంటే, బేసిక్ విద్యా విధానం యొక్క మెయిన్ మోటివ్ ఏంటి అంటే, ఒక విద్యార్థి తన చదువు పూర్తి చేసుకునే సమయానికి ఏదో ఒక వృత్తి విద్యలో ప్రావీణ్యాన్ని సంపాదించి తన కాళ్ళ మీద తను నిలబడాలనే ఉద్దేశ్యంతో ఈ బేసిక్ విద్యా విధానాన్ని ప్రతిపాదించడం జరిగింది. సార్జెంట్ కమిషన్‌ని ఎప్పుడు నియమించారు? 1944. సార్జెంట్ కమిషన్ 1944. దీనినే యుద్ధానంతర విద్యా ప్రణాళిక అంటారు. అంటే సెకండ్ వరల్డ్ వార్ జరిగిన టైంలో సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసినోడు దీన్ని యుద్ధానంతర ప్రణాళిక అంటారు. సార్జెంట్ కమిటీ సిఫార్సుల పరిశీలనకు ఏర్పడిన కమిటీ బీజీ ఖేర్ కమిటీ. బీజీ ఖేర్ కమిటీ కాల పరిమితి ఎంత? 10 సంవత్సరాలు. ఉచిత సార్వత్రిక నిర్బంధ ప్రాథమిక విద్యను గురించి పేర్కొన్న ఆర్టికల్ ఏది? 45వ ఆర్టికల్. ప్రాథమిక విద్యను రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా పొందుపరిస్తే తప్ప సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడం జరగదు అని తెలిపిన కమిషన్ ఏది? ఆచార్య రామ్మూర్తి కమిషన్. విద్యను హక్కుగా సుప్రీంకోర్టు ఎప్పుడు తీర్పునిచ్చింది? 1993 ఉన్నికృష్ణన్ తీర్పులో విద్యను ఒక హక్కుగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 21A అనే నిబంధనను భారత రాజ్యాంగంలో ఎప్పుడు చేర్చారు? 2001 డిసెంబర్లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. విద్యా హక్కు చట్టం బిల్లు క్యాబినెట్‌చే ఎప్పుడు ఆమోదం పొందింది? 2009 జూలైలో క్యాబినెట్‌చే ఆమోదం పొందింది. విద్యా హక్కు చట్టం బిల్లును రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది? జూలై 20లో రాజ్యసభ ఆమోదించింది. విద్యా హక్కు చట్టంను లోక్సభ ఎప్పుడు ఆమోదించింది? లోక్సభ 2009 ఆగస్టు 4న ఆమోదించింది. విద్యా హక్కు చట్టంను రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు? 2009 సెప్టెంబర్ 3. ఇవి లైన్‌గా గుర్తుంచుకోండి. క్యాబినెట్‌లో జూలై 20కి రాజ్యసభలో, ఆగస్టు 4లో లోక్సభలో, సెప్టెంబర్ 3లో రాష్ట్రపతి ఆమోదించారు. చూడండి 1 మంత్ గ్యాప్ తీసుకోండి. ఫస్ట్ 2009 జూలైలో క్యాబినెట్‌లో ఆమోదం పొందింది. తర్వాత రాజ్యసభ 2009 జూలై 20. నెక్స్ట్ ఏంటిది? ఆగస్టు 4లో లోక్సభ. మళ్ళీ సెప్టెంబర్ 3కి రాష్ట్రపతి ఆమోదించారు. బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? అంటే ఆర్‌టి 2009. ఇది 2010 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చింది. ప్రింటింగ్ మిస్టేక్. విద్యా హక్కు చట్టంను ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం ఆగస్టు 29 చట్టంగా పిలువవచ్చని తెలిపే సెక్షన్ ఏది? సెక్షన్ 1 ఎందుకంటే 2009లో ప్రవేశపెట్టారు కాబట్టి అమలు 2010 ఏప్రిల్ 1 నుండి. కానీ 2009లోనే ఆమోదం పొందింది కాబట్టి దీన్ని 2009 ఆగస్టు చట్టంగా పిలవవచ్చు. దీనిని ఆర్‌టి 2009. ఆర్‌టి 2009 ప్రకారం బాలలు అనగా 6 నుండి 14 సంవత్సరాల వయసు గల వారు. ఇది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆర్‌టి 2009 ప్రకారం ప్రతికూల వర్గాలకు చెందే పిల్లలు ఎవరు? ప్రతికూల వర్గాలకు చెందేవారంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, భౌగోళిక, భాషాపర, లింగ ఏ ఇతర కారణాల వల్లనైనా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న పిల్లలు. వీళ్ళందరూ కూడా ప్రతికూల వర్గాలకు చెందినటువంటి పిల్లలు. ఆర్‌టి 2009 ప్రకారం బలహీన వర్గాల పిల్లలు అంటే కనీస మొత్తం కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు చెందిన బాలలను బలహీన వర్గాల పిల్లలు అంటారు. అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అనమాట. ఆర్‌టి 2009 ప్రకారం ప్రాథమిక విద్య అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్‌లో అయితే అంటే 1 to 8th క్లాసెస్‌ని ప్రాథమిక విద్య అంటారు.
మన ప్రాథమిక విద్య అంటే 1-5th క్లాసెస్ అనుకుంటాం. అది నార్మల్. కానీ ఆర్‌టి 2009 ప్రకారం ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రాథమిక విద్య అంటే 1-8th క్లాస్. 6-14 సంవత్సరాల వయసున్న వారికి ప్రాథమిక విద్య పూర్తి చేసే హక్కును ప్రసాదించిన ఆర్‌టి 2009 సెక్షన్ ఏది? సెక్షన్ 3 ఆఫ్ 1. ఆర్‌టి 2009 ప్రకారం వయసుకు తగిన తరగతిలో చేర్చుకునే వెసులుబాటు కల్పించిన సెక్షన్ 4. ఇతర పాఠశాలలకు బదిలీ అయ్యే హక్కును కల్పించిన ఆర్‌టి సెక్షన్ 5. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! బదిలీ అంటే టీసీ తీసుకొని వెళ్ళిపోతాం. టీసీ ఎప్పుడు తీసుకుంటాం? మామూలుగా ప్రైమరీలో 5th క్లాస్ తర్వాత టీసీ తీసుకున్నాం. అయితే 5వ సెక్షన్ మనకి బదిలీ అయ్యే హక్కుల గురించి తెలియజేస్తుంది. ఆర్‌టి 2009 అమల్లోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాల లోపు సంబంధిత ప్రభుత్వం స్థానిక బడిని స్థాపించాలని తెలిపే సెక్షన్ ఏది అంటే సెక్షన్ 6. ఆర్‌టి 2009 అమలుకు నిధులను సమకూర్చే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమానంగా ఉంటుందని తెలిపే సెక్షన్ 7. ఆర్‌టి 2009 ప్రకారం సంబంధిత ప్రభుత్వం యొక్క విధులను ప్రస్తావించిన సెక్షన్ 8. ఆర్‌టి 2009 ప్రకారం స్థానిక ప్రభుత్వం యొక్క విధులను ప్రస్తావించిన సెక్షన్ 9. ఆర్‌టి 2009 ప్రకారం తమ బిడ్డ లేదా సంరక్షణలో ఉన్న బాలలను పరిసర ప్రాంతంలోని ప్రాథమిక విద్యలో చేర్పించడం ప్రతి తల్లి, తండ్రి లేదా సంరక్షకుని బాధ్యత అని తెలిపే సెక్షన్ 10. పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని తెలిపే ఆర్టికల్ సెక్షన్ 11. క్యాపిటేషన్ రుసుమును నిషేధించిన ఆర్‌టి 2009 సెక్షన్ 13. వయసు గుర్తింపు ధృవీకరణ పత్రం లేదని కారణంతో ప్రవేశం నిరాకరించరాదని తెలిపే ఆర్‌టి సెక్షన్ 14. ఇక్కడ ఏం చెప్తుందంటే ఇప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేనంత మాత్రాన మనల్ని స్కూల్లో జాయిన్ చేసుకోవడానికి నిరాకరించొద్దు. అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గానీ, ఆధార్ కార్డ్ లేకపోయినా కూడా మనల్ని స్కూల్లో చేర్చుకోవచ్చు అని చెప్పే ఆర్టికల్ ఏంటంటే సెక్షన్ 14. చెప్పే సెక్షన్ ఏంటంటే సెక్షన్ 14. విద్యా సంవత్సరం మధ్యలో ఎప్పుడైనా ప్రవేశం కోరితే తిరస్కరించకూడదు అని తెలిపే ఆర్‌టి సెక్షన్ 15. బడిలో ప్రవేశం పొందిన బాలలను ప్రాథమిక విద్య పూర్తి అయ్యే వరకు ఏ తరగతిలోనైనా మళ్ళీ కొనసాగించకూడదు అని తెలిపే ఆర్‌టి 2009 సెక్షన్ ఏది? సెక్షన్ 16. అంటే మళ్ళీ కొనసాగించకూడదు అంటే వాళ్ళని ప్రమోట్ చేయాలి. ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్ 10th క్లాస్‌కి ఉంటుంది కదా! 10th క్లాస్ వరకి మనం పిల్లల్ని ప్రమోట్ చేయొచ్చు. మళ్ళీ కొనసాగిస్తే ఏమైతుందంటే ఇప్పుడు మనం 1929 హార్టా కమిషన్ ఏం చెప్తుంది మనకి? వృధా మరియు స్తబ్దతల గురించి చెప్తుంది. ఈ వృధా అంటే పిల్లల మధ్యలో బడి మానేస్తే ఏమైతుంది? వృధా. అక్కడ ఏం వృధా అవుతుంది? మనం గవర్నమెంట్ పిల్లవాని మీద పెట్టినటువంటి ఖర్చు తన ప్రాథమిక విద్యను కంప్లీట్ చేయడానికి ప్రభుత్వం తన మీద ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిందో తను బడిని మధ్యలో మానివేయడం వల్ల వృధా జరుగుతుంది. ఈ స్తబ్దత అంటే ఏంటంటే చదివిందే మళ్ళీ చదవడం వల్ల కూడా ప్రభుత్వానికి ఎక్స్‌ట్రా ఖర్చే. సో, చదివిందే మళ్ళీ చదివించడం వల్ల స్తబ్దత ఏర్పడుతుంది పిల్లవానిలో. ఎలా అంటే ఫెయిల్ చేసినామనుకోండి, అమ్మో! నేను ఫెయిల్ అయినా, నాకు చదువు రావడం లేదు, నా తోటి విద్యార్థులు ముందు క్లాస్‌కెళ్ళిపోతే నేను అక్కడే ఆగిపోయాను అని పిల్లల్లో ఒక రకమైనటువంటి న్యూనతా భావం ఏర్పడుతుంది. సో, దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే స్కూల్‌కెళ్ళను అని మారం చేసి స్కూల్ మానేసి ఏదో ఒక బయట పని చేసుకోవడానికి ఇష్టపడతారు. సో, అలా కాకుండా మనం పిల్లల్ని ఏం చేయాలంటే కనీసం ప్రాథమిక విద్య అయిపోయే వరకైనా అంటే 8th క్లాస్ వరకైనా పిల్లల్ని మనం ప్రమోట్ చేసుకుంటూ పిల్లలకి నేర్పించుకుంటూ వెళ్ళాలన్నమాట. సో, అది ఇక్కడ తెలిపే సెక్షన్ ఏంటంటే సెక్షన్ 16. అంటే ప్రాథమిక విద్య పూర్తి అయ్యే వరకు ఏ తరగతిలోనైనా మళ్ళీ కొనసాగించకూడదు. అంటే చదివిందే మళ్ళీ చదవద్దు అన్నమాట. సో, వాళ్ళని ప్రమోట్ చేయొచ్చు. సో, దట్ ఈస్ సెక్షన్ 16. ఆర్‌టి 2009 ప్రకారం ఏ బాలుడు లేదా బాలికను మానసిక వేదనకు గురి చేయకూడదు అని తెలిపే సెక్షన్ ఏదంటే సెక్షన్ 17. అంటే వాళ్ళని మనం మానసికంగా వేధించొద్దన్నమాట. ఫ్రీగా ఉండాలి. ఆర్‌టి అంటే మానసిక వేదన అంటే ఓన్లీ కొడితే శారీరక సంబంధించింది. మానసిక అంటే ఏంటి? నీకు రాదు, నువ్వు మొద్దువు, లేకపోతే నీకు డల్లు, వేరే వాళ్ళని చూసి నేర్చుకో, వేరే వాళ్ళతోని కంపేర్ చేయడం. సో, వాళ్ళలో మానసికంగా ఇవన్నీ మానసిక వేదనకి సంబంధించి. ఇటువంటి మాటలు మనం పిల్లవాళ్ళ దగ్గర మాట్లాడొద్దు. అది కూడా ఒక రకమైనటువంటి వేదననే.
సో, అటువంటి మానసిక వేదనకు గురి చేయకూడదు అని తెలిపే సెక్షన్ ఏంటంటే సెక్షన్ 17. ఆర్‌టిఈ 2009 ప్రకారం క్యాపిటేషన్ రుసుమును వసూలు చేస్తే మొదటిసారి తప్పుకు ఎంత జరిమానా విధిస్తారు? 25,000 జరిమానా విధిస్తారు. ధృవీకరణ లేకుండా బడిని స్థాపించకూడదు, నడపకూడదు అని తెలిపే సెక్షన్ ఏది? సెక్షన్ 8. అంటే ఎవరైనా పాఠశాలను స్థాపించే ముందు కంపల్సరీ గవర్నమెంట్ నుండి పర్మిషన్ తీసుకొచ్చుకోవాలి. ఓకేనా? అటువంటి లేకుండా వితౌట్ రికగ్నైజేషన్ మనం స్కూల్‌నైతే స్థాపించకూడదు. దాని గురించి తెలిపే ఆర్టికల్ సెక్షన్ ఏంటంటే సెక్షన్ 18. ఆర్‌టిఈ 2009 ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాలలో ఎంతమంది పీఎంసీ సభ్యులు ఉంటారు? 23 మంది. ఆర్‌టిఈ 2000 ప్రకారం ఒక ప్రాథమికోన్నత పాఠశాలలోని పీఎంసీ సభ్యుల సంఖ్య ఎంత? 29 మెంబర్స్. అంటే 7th క్లాస్‌లో అయితే 29 మంది, 8వ తరగతి అయితే 32 మంది. 2000 ప్రకారం ఉన్నత పాఠశాలలోని పీఎంసీ సభ్యుల సంఖ్య 23 మెంబర్స్. ఆర్‌టిఈ 2000 ప్రకారం పీఎంసీ సభ్యులలో మహిళల శాతం 50%. బడి అభివృద్ధి ప్రణాళిక, పాఠశాల యాజమాన్య కమిటీ గురించి ప్రస్తావించిన ఆర్‌టిఈ 2000 సెక్షన్ 22. పాఠశాల యాజమాన్య కమిటీ ఎస్ఎంసీ అన్నమాట, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్. ఉపాధ్యాయుల అర్హతల గురించి ప్రస్తావించిన ఆర్‌టిఈ 2000 సెక్షన్ 23. ఉపాధ్యాయుల విధుల గురించి ప్రస్తావించే ఆర్‌టిఈ 2000 సెక్షన్ 23. విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిని ప్రస్తావించిన ఆర్‌టిఈ 2000 సెక్షన్ 25. ఉపాధ్యాయ ఖాళీల సంఖ్య ఎంత శాతానికి మించరాదు అని ఆర్‌టిఈ 2009 తెలుపుతుంది? 10% కంటే ఎక్కువగా ఖాళీలు ఉండరాదు. ఉపాధ్యాయుల ఖాళీల సంఖ్య 10% మించరాదు అని తెలిపే ఆర్‌టిఈ సెక్షన్ 26. ఉపాధ్యాయులను విద్యేతర పనులకు కేటాయించరాదని తెలిపే ఆర్‌టిఈ సెక్షన్ 27. కాకపోతే విద్యేతర పనులంటే మళ్ళీ జనాభా లెక్కల సేకరణ, ఎలక్షన్ డ్యూటీ మాత్రం ఉంటుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్లు, ప్రైవేట్ బోధనా పనులు చేపట్టకూడదు అని తెలిపే ఆర్‌టిఈ 2000 సెక్షన్ 28. పాఠ్య ప్రణాళిక, మూల్యాంకన విధానాలను గురించి తెలిపే ఆర్‌టిఈ 2009 సెక్షన్ 29. ప్రాథమిక విద్య పూర్తి అయ్యే వరకు బాలలు ఎటువంటి బోర్డు పరీక్షకు హాజరు కానవసరం లేదని తెలిపే ఆర్‌టిఈ 2009 సెక్షన్ 30. ఒక పాఠశాలలో 56 మంది విద్యార్థులుంటే ఆ పాఠశాలకు ఎంతమంది ఉపాధ్యాయులు ఉంటారు? అంటే 60 లోపు ఎంతమంది పిల్లలున్నా ఇద్దరే. అంటే 30 వరకు ఒకడు, 30 తర్వాత 30-60 ఎంతమంది ఉన్నా కూడా ఇద్దరు. 61 నుండి 90 వరకు అయితే ముగ్గురు, 91 నుండి 120 వరకు అయితే నలుగురు, 121 నుండి 150 అయితే ఐదుగురు, 150కి మించి విద్యార్థులు ఉన్నటువంటి ఐదుగురు ఉపాధ్యాయులతో పాటు ఒక హెచ్ఎం కూడా ఉండడం జరుగుతుంది. అదే 200కి మించి ఉంటే ఈ హెచ్ఎం కాకుండానే 1:40 ప్రకారం నిష్పత్తిలో ఉపాధ్యాయుల్ని తీసుకోవడం జరుగుతుంది. ఆర్‌టిఈ 2009 ప్రకారం ప్రతి తరగతికి 68 మంది ఉంటే కనీసం ఒక టీచర్ ఉండాల్సిన సబ్జెక్ట్ ఏది అంటే విజ్ఞాన శాస్త్రం, లెక్కలు, సామాజిక శాస్త్రం, భాషలు. 6 నుండి 8 తరగతులకు ఆర్‌టిఈ 2009 సూచించిన ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:35. ఆర్‌టిఈ 2009 ప్రకారం 1 నుంచి 5 తరగతుల పని దినాలు 200 అంటే వర్కింగ్ డేస్ అన్నమాట. ఒక సంవత్సరంలో 200 డేస్ వర్కింగ్ డేస్ ఉంటాయి. 6 to 8 క్లాసెస్ అయితే 220 వర్కింగ్ డేస్ ఉంటాయి. ఆర్‌టిఈ 2009 ప్రకారం 1 నుంచి 5 తరగతులకు విద్యా సంవత్సరం బోధనా గంటలు 800 బోధనా గంటలు. ఇక్కడైతే 6 to 8 అయితే 1000 బోధనా గంటలు. ఎందుకంటే ఇక్కడ వర్కింగ్ డేస్ 20 డేస్ తేడా వచ్చింది కదా! సో, ఇక్కడ కూడా బోధనా గంటలు అనేది ఇక్కడ 1 to 5th అయితే 800 గంటలు, 6th to 8th అయితే 1000 బోధనా గంటలు ఉండడం జరుగుతుంది. Thank you for watching. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya.